ఆర్జెంటమ్ నైట్రికం అనేది మెయిన్గా మెంటల్ స్పియర్లో యాక్ట్ చేస్తుంది. సో ఈ మెంటల్ స్పియర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని మన ప్రతి హోమియోపతిక్ స్టూడెంట్కి ప్రాక్టీషనర్కి తెలుసు. సో అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ మెంటల్ స్పియర్ అనేది యాంగ్జైటీ, హై లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా లాస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ పవర్, అంటే వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే వాళ్ళకి ఏ పవరు, ఒక దాన్ని కంట్రోల్ చేసే పవర్ లేదు అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అండ్ నర్వస్నెస్ ఉంటుంది, యాంగ్జైటీ, హై లెవెల్స్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అంటే బిఫోర్ ఇట్ సెల్ఫ్ వాష్రూమ్కి వెళ్ళాలి, యూరినేట్ చేయాలి, ఆర్ డయేరియా వస్తుంది. నెక్స్ట్ అప్పుడు ఆ తర్వాత మాత్రమే ఆ యాక్షన్ని ఫినిష్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అదర్ డైమెన్షన్ మనం చూసినట్లయితే వాళ్ళు ఒక ఇన్సిడెంట్ని కంప్లీట్గా విజువలైజ్ చేసి వస్తారు ఇమాజినేషన్లో. అది కూడా చాలా ఫియర్ఫుల్గా ఉంటుంది ఆ ఇమాజినేషన్ కూడా. అప్పుడు దాని నుంచి బయటకు వచ్చి కాన్షియస్ స్టేజ్లోకి వచ్చి మళ్ళీ ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న పిల్లాడు కారులో వెళ్తున్నాడు అని అనుకుందాం. వీళ్ళు ఎంతవరకు ఇమాజిన్ చేసుకుంటారంటే వీళ్ళు వెళ్ళి ఆ కార్ని డాష్ ఇచ్చేసినట్లు, ఆ పిల్లాడికి చాలా సీరియస్ అయిపోయినట్టు, వీళ్ళు ఏం చేయలేక టెన్షన్ పడినట్లు అంతవరకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాన్షియస్లోకి వచ్చి ఓకే నేను ఇప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి, లేదు అంటే కాసేపు ఇక్కడ ఆగిపోవాలి అని అంతవరకు కూడా వాళ్ళ మైండ్ అనేది వాళ్ళని ఫిక్స్ చేస్తుంది. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్, బిల్డింగ్ని క్రాస్ చేయాలనుకుంటారు. సో ఈ బిల్డింగ్ని క్రాస్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఎలా ఇమాజిన్ చేసుకుంటారంటే ఆ బిల్డింగ్ అన్న అమాంతం వచ్చి వాళ్ళ మీద పడిపోయినట్టు, వాళ్ళు క్రష్ అయిపోయినట్టు బిల్డింగ్ కింద ఫీల్ అవుతారు. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ కాన్షియస్ స్టేజ్లోకి వచ్చి ఆ బిల్డింగ్ ఉన్న దారిలో స్ట్రీట్లో వెళ్ళకుండా దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి వేరే స్ట్రీట్ గుండా వెళ్దామని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తారు. లేదు, వాళ్ళే కార్ డ్రైవింగ్ చేస్తున్నారు, వెళ్తూ ఉంటే ఇమీడియట్గా ఏదో ఒక పెద్ద వెహికల్ వచ్చి వాళ్ళకి యాక్సిడెంట్ చేసినట్టు, ఇతను చాలా బ్లీడింగ్ అయిపోయినట్టు, భయపడిపోయినట్టు ఫీల్ అవుతాడు. మళ్ళీ కాన్షియస్ స్టేజ్లోకి వస్తాడు. అప్పుడు ఇంకా అసలు డ్రైవింగ్ చేయకుండా కాసేపు ఆగిపోతాడు. తన పక్కన ఎవరైనా సపోర్టివ్గా ఉన్నారు అంటే కొంచెం కోపప్, అంటే కొంచెం ధైర్యం తెచ్చుకొని తను మళ్ళీ మూవ్ ఆన్ అవుతాడు. లేదు అంటే ఇంకొంచెం సేపు ఉండిపోయి తననే అసలు మోటివేట్ చేసుకోలేకపోతాడు. బట్ ఆ పనిని చాలా మెల్లగా ఫినిష్ చేస్తాడు తప్పనిసరి పరిస్థితుల్లో. నెక్స్ట్ అలా కాకుండా ఒకవేళ కానీ వీళ్ళకి ఏంటంటే జనరల్గా ఎక్కువ డిజైర్ ఉంటుంది, డిజైర్ ఫర్ స్వీట్స్ అండ్ సాల్ట్ ఉంటుంది. బట్ ఈ స్వీట్స్ తిన్నాక ఏ కంప్లైంట్ అయినా అగ్రవేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా వీళ్ళకుండే పెయిన్స్ కూడా స్ప్లింటర్ లైక్ పెయిన్స్ అనేవి ఉంటాయి, అంటే పొడుస్తున్నట్టుగా స్ప్లింటర్ లైక్ పెయిన్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేస్తాం. మెయిన్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటి వాటిల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి చాలా లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీళ్ళు ఏది కంట్రోల్ చేయలేరని, వీళ్ళు ఏది ఫుల్ఫిల్ చేయలేరు అనే లోవెస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఉండే మన ఫిజికల్ జనరల్స్, మెంటల్ జనరల్స్ వీటన్నిటితో పాటు దీన్ని మనం పట్టుకోగలిగినప్పుడు ఆర్జెంటమ్ నైట్రికం పేషెంట్స్ని చాలా బాగా మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, లాంగ్ లివ్ హోమియోపతి, లాంగ్ లివ్ హ్యానిమన్. థ్యాంక్ యూ.